ఈరోజు మన మధ్య బోను నరేష్ విజయవాడ చెందిన ప్రముఖ వ్యాపారవేత్త. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గంలో ఆయన పేరు తెలియని వాడు అంటూ ఉంటారు. గల్లీ నాయకుల నుంచి ఢిల్లీ నాయకుల వరకు ఆయన ఎంతో సన్నిహితంగా ఉన్నారు. వారితో మనం ఈరోజు పరిచయం. ఇప్పుడు మీరు ఒక యంగ్ డైనమిక్ లీడర్ గా ముందుకు వచ్చి బీసీలో నాయకత్వం వహించడం సిద్ధంగా ఉన్నారా? మీరు మన ఇంటి పేరు ముందు సి ఉండాలి, అంటే చదువునై ఉండాలి. మీరు ఆయన బాగా ఉపయోగించుకొని మీరు ఆయన దూరం అయ్యారన్న కారణం ఏంటి? రాధా కోసం నేనన్నా చచ్చిపోవాలి, ఎవరన్నా చంపాలని. ఇప్పుడు ఒకటి నరేష్ గారు, నాకు అర్థమైందంటే మీరు బీసీ లీడర్ అయిన మీ నాయకుడు వదిలేసి ఒక రెడ్డి కులస్తున్న జగన్మోహన్ మీద అభిమానం పెంచుకొని తెలిసిపోద్ది ఎవరు బతికేంటనేది, ఎవరు ఇదేంటి కూడా. నాకు కడుపు రగిలిపోతుంది సార్ కృష్ణయ్య పేరిస్తేనే. మీరు వైఎస్ జగన్ అనుకూలంగా పనిచేస్తారు అని అందరూ అనుకుంటున్నారు. రోడ్ల మీద వాళ్ళ అమ్మల్ని, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ ని, వైఫుల్ని రోడ్డు మీద ఇచ్చుకుంటూ తీసుకెళ్లారు పోలీసు వాళ్ళు. తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఈ రాజకీయ రిజర్వేషన్ బీసీలు 50% ఉన్నారు కదా, మరి సీట్లు కూడా మీరు 50% అడగాలిగా. ఇప్పుడు నేను చెప్పేది అదే కదా సార్. ఇప్పుడు గట్టిగా ఒక పెద్ద మీటింగ్ అన్నా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఈ కూటమి ప్రభుత్వం బీసీల మీద ఏ రకంగా చిన్న చూపు చూస్తుందా, బాగా పనిచేస్తుందా? ఇవాళ ఎలక్షన్స్ జరిగితే 78 సీట్లు వైసీపీ. మీరు నమ్మిన లీడరు, మీరు అభిమానించిన ప్రేమించిన పెద్ద లీడర్ ఆయన ఏదో ఆలోచించి జగన్ పార్టీని వదిలేసి బీజేపీకి వెళ్ళినంత మాత్రాన మీరు నచ్చలేదని ఉంటే ఎటు కుదురుతుంది? తప్పుని ఏ రోజైతే నువ్వు ఎదిరించలేవు ఆ రోజు నువ్వు మనిషిగా బతుకున్నా వేస్ట్ అన్నట్టు మా తాతగారు ఉంటారు. బీసీల గురించి నాకు తెలిసి ఇండియాలో ఆయన ఒక్కడే ఏకైక గొంతు అనిపించేది. మరి మీరు ఎందుకు అట్లా మాట్లాడతారు అనవసరంగా ఆయన్ని? నిజంగా మీకు దమ్ముంటే ఏ రోజైతే మీరు ఒక మీటింగ్ పెట్టి స్టేజ్ మీద ఉన్న ఫోటో కాకుండా పేపర్లో ఎదురుగా ఎంతమంది వచ్చారో ఫోటో కనుక మీరు పేపర్లో ప్రచురిస్తే, ఇప్పుడు ఎందుకంటే మిమ్మల్ని చూస్తే నాకేమర్థం అవుతుందంటే రాజారెడ్డి గారు మనోడు జగన్మోహన్ రెడ్డి లాగా మీ తాతయ్య లక్షణాలు మీకు వచ్చి ఉంటాయి. ఇప్పుడు సిపిఐ పార్టీలో ఏ సిద్ధాంతాలు ఉన్నాయో అదే సిద్ధాంతంతో ఏదైతే అసెంబ్లీకి బస్సుని ఏర్పాటు చేస్తారో అదే బస్సులో వెళ్తా. ఈ బోను నరేష్ ఎవరు, ఆయన ఎక్కడ పుట్టాడు, ఆయనకున్న కుటుంబ రాజకీయ నేపథ్యం ఏంటి, వ్యాపారవేత్తగా ఉండి అతను వంగవీటి రాధా పట్ల ఎలా ఆకర్షితుయ్యాడు, ఎందుకు ఆయన దూరం అయ్యాడు, బీసీ సంఘంలో ఆయన ఎందుకు ప్రవేశించాడు, ఆర్ కృష్ణయ్యతో ఆయనకున్న అనుబంధం, ఆయన ఎందుకు విభేదించాడు, అట్లాగే ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఎందుకు పెంచుకున్నాడు, దానికి కారణాలు ఏంటి, అసలు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాల పరిస్థితి ఏంటి, బీసీ సమస్యల పట్ల ఆయనకున్న అవగాహన, రాబోయే రోజులు ఆయన ఏం చేయబోతున్నాడు, ఎన్ని చూడాలంటే తప్పకుండా ఈ హాట్ సిటీ కార్యక్రమం చూడాలి. ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ తో హాట్ సీట్ విత్ ఎంఎస్ఆర్ ఈ ఆదివారం జనవరి 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు మీ నెంబర్ 1 న్యూస్ లో. డోంట్ మిస్ ఇట్.